చలికాలం స్టార్ట్ అయిందంటే చాలు అస్సలు జలుబు అనేది ఆగకుండా వచ్చేస్తుంది కదా. సో ఈ జలుబుకి మనం అల్లం డైరెక్ట్ తినలేము, వెల్లుల్లి డైరెక్ట్ తినలేము, ఘాటుగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మనం చేసే వంటల్లోనే అల్లము అలాంటివి యూజ్ చేసామంటే కాస్త జలుబు నుండి ఉపశమనం వస్తుంది. సో నేనైతే పిల్లల కోసమని వాళ్ళకి ఫుల్ కోల్డ్ కాఫ్ ఉంది, ఇంకా అల్లం నార్మల్గా అయితే తినరు కదా అల్లం కషాయం ఏదైనా. సో వాళ్ళ కోసమని అల్లం వెల్లుల్లి కలిపి ఇలాగా అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. కొద్దిగా ఘాటు ఉంటుంది కానీ చట్నీ అయితే టేస్టీగా ఉంటుంది కదా. ఏ టిఫిన్లోకైనా దీంట్లోకి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. సో జలుబు కూడా తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుద్ది కదా. ఇలాంటివే హెల్దీ ఫుడ్ అల్లము వెల్లుల్లి తింటూ ఉండాలి. వెల్లుల్లి గుండెకి చాలా మంచిది. అల్లం అనేది మన గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న కఫం ఉన్న ఏదైనా తీసేస్తుంది. చక్కగా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటి కూరలు ఎలాగో యూజ్ చేస్తాం కానీ అప్పుడప్పుడు ఇలా చట్నీ కూడా చేసుకున్నామంటే చట్నీ కూడా మనకి చాలా ఆరోగ్యంగానే ఉంటుంది కదా. సో టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఈరోజు అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. ఇది పెసరట్టులోకి పర్ఫెక్ట్ కాంబినేషను. పెసరట్టుతో తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ పెసరట్టు విత్ అల్లం చట్నీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్ కోసం.